కాసేపట్లో టీవీకే పార్టీ ఆఫీస్ కు చేరుకోబోతున్నారు విజయ్. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం కాబోతున్నారు. విజయ్ ని ఎల్పీ నేతగా ఎన్నుకోనున్నారు టీవీకే ఎమ్మెల్యేలు. టీవీకే ఆఫీస్ కు చేరుకుంటున్నారు కొత్త ఎమ్మెల్యేలు. ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో బిజీగా ఉంది విజయ్ టీం. మ్యాజిక్ ఫిగర్ కు కావాల్సిన మరో 10 మంది ఎమ్మెల్యేల కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలతో టీవీకే అగ్రనేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇన్ఛార్జ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ కు టీవీకే ఒక లేఖ రాసింది. ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల సమయం కోరారు టీవీకే నేతలు. మరి కాసేపట్లోనే టీవీకే పార్టీ ఆఫీస్ కు చేరుకోబోతున్నారు విజయ్. అక్కడ కీలక మీటింగ్ జరగబోతోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం కాబోతున్నారు. విజయ్ ని అక్కడ టీవీకే ఎమ్మెల్యేలు ఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. సో టీవీకే ఆఫీస్ కు కొత్త ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో బిజీగా ఉంది విజయ్ టీం. మ్యాజిక్ ఫిగర్ కి ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉండగా ఆ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలతోనూ టీవీకే అగ్రనేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇన్ఛార్జ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ కు ఈ నేపథ్యంలోనే టీవీకే ఒక లేఖ రాసింది. ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల సమయం కోరింది టీవీకే. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, కాంగ్రెస్ తో పాటు ఇంకా ఏ పార్టీలతో టీవీకే అగ్రనేతలు సంప్రదింపులు జరుపుతున్నారు? ప్రస్తుతం మరి కాసేపట్లోనే పార్టీ ఆఫీస్ కు విజయ్ చేరుకోబోతున్న నేపథ్యంలో మీ వెనకాల చాలా హడావుడి కనపడుతోంది. సో ముఖ్య నేతలు కూడా అక్కడికి చేరుకుంటున్నారా? ఈ రోజు మీటింగ్ ఇంపార్టెన్స్ ఏంటి? సో ప్రస్తుతం నేను టీవీకే కార్యాలయం వద్ద ఉన్నాను. పనయూరులో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం ఇది. నిన్నటి వరకు కూడా బోసిపోయినటువంటి కార్యాలయం ఇది. సో ఈరోజు చూస్తే పెద్ద సంఖ్యలో ఇక్కడికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఉదయం నుంచే ఇక్కడికి చేరుకున్నారు. సో పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టీ కార్యాలయం చేరుకున్నారు. నివాసం నుంచి విజయ్ కూడా కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. ఎమ్మెల్యేలతో సమావేశమైన తర్వాత మధ్యాహ్నం విజయ్ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారు పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా. సో లోక్ భవన్ కూడా ఎన్నుకున్నటువంటి విషయాన్ని అక్కడ సమర్పిస్తారు. సో గవర్నర్ నుంచి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అనేది వస్తుంది. కానీ 2 వారాల సమయం కోరుతోంది టీవీకే. సో ఇంకా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. సో ఎమ్మెల్యేల మద్దతు అనేది ఇప్పటికే దాదాపు చర్చలు జరపడం దాదాపు కొలిక్కి వచ్చింది, కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ 2 వారాల ఆలస్యం అనేది కొంత మంచి శుభముహూర్తం కోసం మాత్రమే గడువు కోరినట్టుగా తెలుస్తోంది. అయితే అధికారికంగా మాత్రం ఆ విషయాన్ని ఎవరు కూడా చెప్పడం లేదు. సో కేవలం ఈ ఎమ్మెల్యేల మద్దతు అంశానికి సంబంధించి సమయం కావాలని కోరుతున్నట్టుగా మాత్రమే చెబుతున్నారు. రాత్రి నుంచే కూడా కాంగ్రెస్ కావచ్చు, వీసీకే, అలాగే పీఎంకే, అన్నా డిఎంకే కూటమిలో ఉన్నటువంటి దాదాపు 15 మంది సభ్యులు ఉన్నారు. సో ఈ 15 మంది ఎమ్మెల్యేల కోసం ప్రయత్నాలు, చర్చలు అనేటివి రాత్రి నుంచి కూడా మొదలై దాదాపు కూడా కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ నుంచి ఎన్నికైనటువంటి 5 మంది ఎమ్మెల్యేల మద్దతు స్థానికంగా వారు మాత్రం సుముఖంగా ఉన్నారు. అయితే జాతీయ స్థాయిలో పార్టీ అధిష్టానం నుంచి ఇంకా దీనికి సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయం అనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సో దాదాపు కాంగ్రెస్ నుంచి మద్దతు ఉంది అని టీవీకే నేతలు చెబుతున్నారు. దీంతో పాటు ఇక్కడ అన్నా డిఎంకే కూటమిలో ఉన్నటువంటి పీఎంకే అనేది ఇక్కడ చాలా కీలకంగా ఉంటుంది. సో ఆ పీఎంకే నుంచి కూడా 5 ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. సో వారి మద్దతు కూడా కోరుతూ ఉన్నారు. దీంతోపాటు వామపక్షాలకు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు కూడా గెలుపొందారు. సో మరోవైపు వీసీకే, డిఎంకే కూటమిలో ఉన్నటువంటి వీసీకే నుంచి 2 ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే టీవీకేకి మద్దతు తెలుపుతూ కొద్దిసేపటి క్రితమే పార్టీ కార్యాలయానికి కూడా చేరుకున్నారు. ఇక్కడికి వచ్చి మీడియాతో కూడా మాట్లాడి సో తాను మద్దతుగా ఉంటున్నట్టు, పేదల పార్టీగా ఉన్నటువంటి టీవీకేకి మద్దతుగా ఉండాలని వచ్చినట్టు కూడా చెప్పారు. సో మిగిలినటువంటి పార్టీలు కూడా అందరూ కూడా డిఎంకే, అన్నా డిఎంకే మినహా మిగిలిన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా విజయ్కి మద్దతుగా నిలవబోతున్నారు. అందుకు సంబంధించి దాదాపు చర్చలు కూడా జరిగాయన్నటువంటి విషయాన్ని కూడా ముస్తఫా, వీసీకే నుంచి మధురై ఈస్ట్ నుంచి గెలిచినటువంటి ముస్తఫా కూడా చెప్పారు. సో మరి కాసేపట్లోనే విజయ్ ఇక్కడికి రాబోతున్నారు. అందుకోసం భారీగా ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది నివాసం నుంచి ఇక్కడికి. సో దారి పొడవునా కూడా భారీ భద్రత బందోబస్తు ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఇప్పటికే పార్టీ
ముఖ్య నేతలు అలాగే ఎమ్మెల్యేలుగా గెలుపొందినటువంటి పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా విజయ్ నివాసంతో వారందరూ కూడా చర్చలు జరిపారు. బుస్సి ఆనంద్ అలాగే సెంగోటియన్ అన్నాడీఎంకే నుంచి దాదాపు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి సీనియర్ నేత అయినా సో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా విజయ్తో ఉన్నారు. సో సెంగోటియన్ కావచ్చు, అలాగే ఆదవ్ అర్జున పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. గతంలో డిఎంకే అధికారంలో రావడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ను తీసుకుని వచ్చి డిఎంకేకి వర్క్ చేయించినటువంటి ఆదవ్ అర్జున ఆ తర్వాత విభేదాలతో విజయ్ వెంట నడిచారు. సో ఆ విజయ్ వెంట నడిచినటువంటి ఆదవ్ అర్జున కూడా ఉదయం నుంచే విజయ్తో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా పార్టీ కార్యాలయం చేరుకున్నారు. మరి కాసేపట్లోనే విజయ్ వచ్చిన తర్వాత సమావేశం మొదలవుతుంది. ఎస్ మురళి.